హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు మన వీడియోలో హోటల్లో కాకుండా క్రిస్పీగా టేస్టీగా నూరూరించి ఎగ్ బజ్జీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 2 గుడ్లను ఉడికేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు పొట్టు తీయడం ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని 1 కప్ శనగపిండిని వేసుకోవాలి. అందులో సరిపడా కారం, ఉప్పు తగినంత వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి చిక్కబడేదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండి చిక్కబడ్డాక తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం గుడ్ల పొట్టు తీసుకొని ఇలా గుడ్లని 4 ముక్కలుగా చేసుకోవాలి. నాలుగు ముక్కలుగా చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం కలిపిన ఈ శనగపిండిలో ఇలా గుడ్ల ముక్కను ఒక్కొక్కటి తీసుకుంటూ ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచేసుకొని ఇలా మెల్లిగా తిరిగేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా తిరిగేసుకొని తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్ బజ్జీ రెడీ ఫ్రెండ్స్. అలాగే మిగతా పిండిని మొత్తం కూడా వేసేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్.